లైట్ ఇయర్ అంటే మనలో చాలా మందికి ఇంకా తెలియకపోవచ్చు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా గానీ అర్థం కాకపోవచ్చు. కానీ ఈ వీడియోలో అందరికీ అర్థమయ్యేలా క్లారిటీగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. లైట్ ఇయర్ ని వివరించడం కంటే ముందు దాని ఉపయోగం తెలుసుకుంటే మనకి ఒక అవగాహన వస్తుంది. సో లైట్ ఇయర్ ని ఎందుకు, ఎక్కడ ఉపయోగిస్తారో తెలుసుకుందాం. లైట్ ఇయర్ ని స్పేస్ లో దూరాన్ని కొలవడానికి ఒక యూనిట్ గా వాడతారు. అంటే మీటర్, కిలోమీటర్ ఎలాగో లైట్ ఇయర్ అనేది కూడా దూరాన్ని కొలిచే ఒక యూనిట్. 1000 మీటర్లు వచ్చి 1 కిలోమీటర్ ఎలాగో 9,46,728 కోట్ల కిలోమీటర్లు వచ్చి ఒక లైట్ ఇయర్. దీనిని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ విందాం. చార్మినార్ నుండి అదే వీధిలో ఉన్న ప్యారడైజ్ బిర్యానీ హౌస్ కి మధ్య దూరం 58 మీటర్లు. అదే చార్మినార్ నుండి అమెరికాలో ఉన్న నాసా స్పేస్ సెంటర్ కి మధ్య దూరం 13,800 కిలోమీటర్లు. ఇక్కడ మీరు ఒకటి గమనించారా? చార్మినార్ నుండి ప్యారడైజ్ బిర్యానీ హౌస్ కి మధ్య దూరాన్ని మీటర్లో, చార్మినార్ నుండి నాసా స్పేస్ సెంటర్ కి మధ్య దూరాన్ని కిలోమీటర్లో చెప్పాం. అలా ఎందుకు చెప్పాం? 2 మీటర్లోని చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చార్మినార్ నుండి ప్యారడైజ్ బిర్యానీ హౌస్ కి మధ్య దూరం 58 మీటర్లు. అదే చార్మినార్ నుండి నాసా స్పేస్ సెంటర్ కి మధ్య దూరం 13,800 కిలోమీటర్లు. ఈ కిలోమీటర్లో ఉన్నదాన్ని మీటర్లోకి మార్చితే ఎలా ఉంటుందో చూద్దాం. 1 కిలోమీటర్ వచ్చి 1000 మీటర్లు. 13,800 కిలోమీటర్లు వచ్చి 1,38,00,000 మీటర్లు. మీరు ఒకసారి ఆలోచించండి. 13,800 కిలోమీటర్లు చెప్తే సులువుగా ఉంటుందా? 1,38,00,000 మీటర్లు అని చెప్తే సులువుగా ఉంటుందా? 13,800 కిలోమీటర్లు అని చెప్తేనే కదా సులువుగా ఉంటుంది. సో ఇదే విధంగా లైట్ ఇయర్ ని కూడా వాడతారు. భూమి నుండి చంద్రుడికి మధ్య దూరం 3,84,400 కిలోమీటర్లు. ఇదే భూమి నుండి భూమికి అత్యంత సమీపంగా ఉన్న నక్షత్రమైన ప్రాక్సిమా సెంటారికి మధ్య దూరం 40,14,126 కోట్ల కిలోమీటర్లు. భూమి నుండి చంద్రుడికి మధ్య దూరాన్ని మనం కిలోమీటర్లో చెప్పుకుంటే కొంచెం తేలికగానే ఉంటుంది. కానీ ప్రాక్సిమా సెంటారికి మధ్య దూరాన్ని చెప్తే ఆ సంఖ్య చాలా పెద్దగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. అప్పుడు లైట్ ఇయర్ అనేది ఉపయోగపడుతుంది. 1000 మీటర్లు వచ్చి 1 కిలోమీటర్ ఎలాగో 9,46,700 కోట్ల కిలోమీటర్లు వచ్చి ఒక లైట్ ఇయర్. అప్పుడు 40,14,126 కోట్ల కిలోమీటర్లు 4 లైట్ ఇయర్లకి సుమారుగా సమానంగా ఉంటుంది. ఇప్పుడు మనం భూమి నుండి ప్రాక్సిమా సెంటర్ కి మధ్య దూరాన్ని 40,14,126 కోట్ల కిలోమీటర్లు అని చెప్పడం కన్నా 4 లైట్ ఇయర్లు అని చెప్పడమే సులభంగా ఉంటుంది కదా. దానివల్ల స్పేస్ క్యాలిక్యులేషన్స్ కూడా ఈజీగా ఉంటాయి. మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంది లైట్ ఇయర్ ని ఎక్కడ వాడతారు అనేది. ఇది తెలిస్తే లైట్ ఇయర్ గురించి 90% మీకు తెలిసినట్టే. తర్వాత షార్ట్ లో లైట్ ఇయర్ అంటే ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.